కొన్ని రోజుల నుంచి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నటువంటిది ఏంటంటే మోహన్ బాబుకి మీదన కేసు నమోదైంది, సౌందర్య ఆస్తిని దోచేసినటువంటి దాని మీద ఇంతకాలం తర్వాత న్యాయం జరిగింది అంటూ ఒకటి ట్రోల్ అవుతుంది. మంచు కుటుంబం మీద చాలా పగబట్టి ఉన్నారు చాలామంది. ఆ పగబట్టి ఉన్నటువంటి వాళ్ళు కథలు కల్పిస్తున్నారు, సృష్టిస్తున్నారు అనడానికి సాక్ష్యం ఇది. ఎందుకంటే తాజాగా సౌందర్య గారి భర్త రఘు కీలకమైన స్టేట్మెంట్ ఇచ్చారు. సౌందర్య మరణం ప్రమాదవశాత్తు జరిగింది కాదంటూ సోషల్ మీడియా వేదికగా వార్తలు వైరల్ అయినటువంటి నేపథ్యంలో మోహన్ బాబు పేరు ఉపయోగిస్తూ పోస్టులు దర్శనం ఇచ్చిన నేపథ్యంలో ఆయనకు మద్దతుగా సౌందర్య భర్త రఘు ఒక బహిరంగ లేఖనే విడుదల చేశారు. హైదరాబాద్లోని సౌందర్య ఆస్తికి సంబంధించి కొన్ని రోజులుగా తప్పుడు ప్రచారం జరుగుతుంది. ఆమె ఆస్తి నటుడు మోహన్ బాబు ఆక్రమించినట్టు జరుగుతున్న ప్రచారాన్ని ఖండిస్తున్నా. ఆయనతో అసలు సౌందర్యకి ఎలాంటి భూ లావాదేవీలు జరపలేదు. వాళ్ళ కుటుంబంతో మాకు 25 ఏళ్ళుగా మంచి అనుబంధం ఉంది. నేను మోహన్ బాబుని ఎంతో గౌరవిస్తా, మేమంతా ఒకే కుటుంబంలాగా ఉంటాం, మాకు ఎలాంటి ఆస్తి గొడవలు లావాదేవీలు లేవు అని చెప్పుకొచ్చారు. ఇప్పుడు మళ్ళీ లేదు ఆయనకి తెలియదని చెప్పామని చెప్తారని తెలియదు.